నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్ ది రాజా సబ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. చెప్పిన డేట్ కంటే ముందుగానే రాజా సబ్ మూవీ ట్రైలర్ విడుదల చేసి డార్లింగ్ అభిమానుల్లో జోష్ నింపారు మేకర్స్. మరి ఈ హారర్ కామెడీ ఎంటర్టైనింగ్ ట్రైలర్ ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకుందా? పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సబ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ మూమెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న డార్లింగ్ అభిమానులు ట్రైలర్ రిలీజ్ తో నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. నిజానికి ఈ శుక్రవారం అక్టోబర్ 2న రాజాసాబ్ ట్రైలర్ ని రిషబ్ శెట్టి మూవీ కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 రిలీజ్ అయ్యే థియేటర్స్ లో స్క్రీనింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు నిర్మాత టీజే విశ్వప్రసాద్. అయితే చెప్పిన డేట్ కంటే ముందుగానే ట్రైలర్ విడుదలవడంతో సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ నుంచి విడుదలైన ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. డైరెక్టర్ మారుతి ప్రభాస్ లోని కామెడీ ఈజ్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు అంటున్నారు. ట్రైలర్ లో రివీల్ అయిన హీరోయిన్స్ మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కాంబోలో వచ్చిన రొమాంటిక్ లవ్ సీన్స్ లో ప్రభాస్ కెమిస్ట్రీకి ఫిదా అవుతున్నారు. 3 నిమిషాల 30 సెకండ్ల లెంతీ రన్ టైంతో వచ్చిన ఈ ట్రైలర్ లోని హారర్ సీన్స్ కి తమనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటున్నారు. ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటే బిగ్ స్క్రీన్ పై రాజాసాబ్ ఎక్స్పీరియన్స్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ది రాజాసాబ్ మూవీ ట్రైలర్ రిలీజ్ కంటే ముందుగా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. సినిమాలోని ప్రభాస్ ఇంట్రో సాంగ్ షూటింగ్ పూర్తయిందని ట్వీట్ చేశారు. అంతేకాదు జస్ట్ వన్ వర్డ్ ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ హ్యాపీ స్మైల్స్ అండ్ రెడ్ లవ్ ఎమోజెస్ ని ట్వీట్ లో మెన్షన్ చేశారు. డైరెక్టర్ మారుతి ట్వీట్ ని వైరల్ చేస్తోన్న డార్లింగ్ ఫ్యాన్స్ రాజాసాబ్ మూవీలో ప్రభాస్ ఇంట్రో సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అంతేకాదు వరుసగా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభాస్ ఈ సినిమాలో అదిరిపోయే రేంజ్ లో మాస్ స్టెప్స్ వేస్తున్నారని తెలిసి ఎక్సైట్ అవుతున్నారంతా. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసిన బన్నీ అట్లీ ప్రాజెక్ట్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. త్వరలో నెక్స్ట్ స్కెడ్యూల్ కి రెడీ అవుతున్న ఈ హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చిన అప్డేట్ ఏంటి? ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ 8822 మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూ ముంబైలో జెట్ స్పీడ్ లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ని కంప్లీట్ చేశారు డైరెక్టర్ అట్లీ. దాదాపు 50 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో కీలక టాకీపాట్తో పాటు బన్నీపై ఓ మేజర్ సాంగ్ కూడా షూట్ చేశారు. ఈ సాంగ్ కి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ ఫొటోస్ ని తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేసి అల్లు అర్జున్ అట్లీ హాలీవుడ్ ప్రాజెక్ట్ ని ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు హోకుటో కొనిషి. జపనీస్ బ్రిటిష్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో కలిసి దిగిన ఫోటోల్ని షేర్ చేస్తూ బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కి వర్క్ చేసినట్లు సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు హోకుటో కొనిషి. అంతేకాదు లాస్ట్ మంత్ ముంబైలో కంప్లీట్ చేసిన సాంగ్ గురించి మెన్షన్ చేస్తూ ఈ ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ సినిమా గురించి మాటల్లో చెప్పలేను, కానీ ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేసిన సాంగ్ కోసం చాలా గంటలు హార్డ్ వర్క్ చేశాం. బిగ్ స్క్రీన్ పై బన్నీ డాన్స్ మూవ్స్ ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీగా ఉండండి అంటూ ఎక్సైట్మెంట్ పెంచేశారు. హోకుటో కొనిషి ఇన్స్టా పోస్ట్ తో ట్రెండింగ్ లోకి వచ్చిన బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మొదలయ్యే ఈ దుబాయ్ షెడ్యూల్ కోసం ఆల్రెడీ లొకేషన్స్ కూడా ఫైనల్ అయ్యాయి. అల్లు అర్జున్ పై యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్లోనే దీపికా పదుకొన్ తో పాటు మృణాల్ ఠాకూర్ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎడారి బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా జపనీస్ బ్రిటిష్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషి తన ఇన్స్టా పోస్ట్ తో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ని ట్రెండింగ్ లోకి తెచ్చి సినిమాపై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ పెంచేశారు. అక్టోబర్ లో ఆడియన్స్ కి చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. స్టార్ హీరోల సినిమాల కొత్త స్కెడ్యూల్స్ స్టార్ట్ అవుతాయని ముందుగా అనౌన్స్ చేయడంతో చాలా ఎక్సైట్ అవుతున్నారంతా. మరి అక్టోబర్ లో కొత్త స్కెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్న సినిమాలపై హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ లేటెస్ట్ షెడ్యూల్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్. కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కొత్త షెడ్యూల్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుందని, ఇక ఎక్కడా డిలే లేకుండా సినిమా కంప్లీట్ అవుతుంది అన్నారు. అంతేకాదు ప్రామిస్ చేసినట్టే సినిమాని నెక్స్ట్ ఇయర్ జూన్ 25న విడుదల చేస్తున్నట్లు
ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రవిశంకర్. ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా హీరోయిన్ తాను పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసాం. నెలల తరబడి ఎతికితే తను ఒక్కటే కనపడింది మాకు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. నెక్స్ట్ మంత్లో షెడ్యూల్ బిగిన్ అయితే అన్ఇంటరప్టెడ్గా సినిమా అయిపోతుంది. మేము మీకు ప్రామిస్ చేసినట్టు బెస్ట్ రిలీజ్ బెస్ట్ డేట్లోనే మేము అనుకున్న దానికే అచీవ్ చేయగలం అనుకుంటున్నాం. సినిమా అయితే ఇంకా మీ ఆలోచనకు వదిలేసాం. అది 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 వేరే 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 లెవెల్. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్. అక్టోబర్లో త్రివిక్రమ్ సినిమాని పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతోన్న విక్టరీ వెంకటేష్ మరోవైపు అదే నెలలో చిరు, అనిల్ సినిమా సెట్స్ లోనూ జాయిన్ కానున్నారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మొదలయ్యే త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి అక్టోబర్ 20 నుంచి మన శంకర వరప్రసాద్ గారు కొత్త షెడ్యూల్లో అడుగు పెట్టనున్నారు వెంకటేష్. ఈ షెడ్యూల్లోనే చిరు, వెంకీపై ఓ ఫైట్ తో పాటు స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేశారట డైరెక్టర్ అనిల్. దీంతో ఈ కొత్త షెడ్యూల్లో వెంకటేష్ జాయిన్ అయ్యే మూమెంట్ కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్. అక్టోబర్లో అంతా కొత్త షెడ్యూల్స్ కి రెడీ అవుతుంటే బాలకృష్ణ తన అప్ కమింగ్ సినిమాల అప్డేట్స్ తో నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అఖండ 2 సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తోన్న బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఎన్బీకే 111 ప్రాజెక్ట్ ని అక్టోబర్ 2న దసరాకే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు డైరెక్టర్ క్రిష్ తో అనుకున్న ఆదిత్య 999 సినిమాపై అప్పుడే కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి క్రేజీ సినిమాల అప్డేట్స్ అన్ని అక్టోబర్లోనే ఉండడంతో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్న కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎన్టీఆర్ గ్రేస్ చేయడంతో సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరాయి. మరి తారక్ పవర్ఫుల్ స్పీచ్, రిషబ్ శెట్టి కాన్ఫిడెన్స్ కాంతారా ప్రీక్వెల్ సినిమాకి తెలుగులో భారీ ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతాయా? రిషబ్ శెట్టి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుంది. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ తో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోన్న ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ రావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇంజురీతో బాధపడుతూనే తన పవర్ఫుల్ స్పీచ్ తో సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేశారు ఎన్టీఆర్. ఒకవేళ రిషబ్ శెట్టి డైరెక్టర్ కాకపోతే కాంతారా సినిమా ఈ లెవెల్లో తెరకెక్కేది కాదన్నారు. కాంతారా చాప్టర్ 1 అందరి అంచనాల్ని అందుకుంటుందన్నారు ఎన్టీఆర్. Rishabh sir is a very, very, very rare breed of directors and actor. I've always had this. అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా, డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. బట్ రిషబ్ సార్లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ of all the 24 crafts. If it was not for Rishabh sir, I really don't think ee roju ee chitram ee level lo తీయగలిగే వారా. నిజంగా చెప్తున్నాను, it is not easy to make Kantara chapter 1. ఇంజురీతో బాధపడుతూ కూడా ఈవెంట్ ని గ్రేస్ చేసిన ఎన్టీఆర్ కి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పారు రిషబ్ శెట్టి. తారక్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, తనతో ఉన్న ప్రతిసారి బ్రదర్ ఫీలింగ్ కలుగుతుంది అన్నారు. స్పీచ్ మొత్తాన్ని కన్నడలోనే చెప్పిన రిషబ్ శెట్టి ఈ సినిమాకి సహకారం అందించమని కోరడం లేదు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమాని తప్పకుండా ఆదరిస్తారని తెలుసు అంటూ ಸಿನಿಮಾ ವಿಜಯಂಪೈ ಧೀಮಾ ವ್ಯಕ್ತಂ చేశారు. ನಾನು ನಿಮ್ಮನ್ನ ಕರ್ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಆಡಿಯನ್ಸ್ಗೆ ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅನ್ಕೊಂಡು ನಮಗೆ ಬೆನ್ ತಟ್ಟಿ ಇಡೀ ತಂಡವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಇವರು ನಾನು ಹೇಗೋ ಕರ್ನಾಟಕ ಹಾಗೋ ಆಂಧ್ರ ಹಾಗೆ ಅನ್ನೋಂಥ ಫೀಲಿಂಗ್ ನನಗೆ ಯಾವತ್ತು. ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ. ನಾನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ, ನಾನು ಇವತ್ತು ತಾರಕ್ ಸರ್ದು ಮಾತು ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 1ಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳಲ್ಲ, ನೀವು ಮಾಡ್ತೀರಂತ ಗೊತ್ತು ನನಗೆ. ಪ್ರೀತಿ ಇರಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ మచ్. ఎన్టీఆర్ కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రేస్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు హీరోయిన్ రుక్మిణి వసంత్. తను ఏ సినిమాలో నటిస్తోన్నా తనపై అభిమానం చూపిస్తోన్న తెలుగు వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కాంతారా టీం ఈ ప్రీక్వెల్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని, అక్టోబర్ 2న ఆడియన్స్ తో పాటు సినిమాని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది రుక్మిణి వసంత్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఎన్టీఆర్ సార్.
Sir, the support you've given our team and this film from day one has been incredible. You have treated it like your own film and you've brought your aura and your support to every single event. Thank you for being here in person today. Thank you to our Telugu audiences. Me andarki chala 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 thanks. You've all supported me in every single film in every language. Thank you all. సంబరాల ఏటిగట్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్. జటాధర నుంచి ఫస్ట్ సింగిల్ మహాకాళిపై ప్రశాంత్ వర్మ బిగ్ అప్డేట్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సంబరాల ఏటిగట్టు నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 10న సాయి ధరమ్ తేజ్ బర్త్డేన మూవీ నుంచి ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని ట్వీట్ చేసింది మూవీ టీమ్. సుధీర్ బాబు అప్కమింగ్ మూవీ జటాధర నుంచి ఫస్ట్ సింగిల్ ధన పిశాచి ఈ మంగళవారం విడుదల కానుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నవంబర్ 7న ఆడియన్స్ ముందుకొస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతోన్న మహాకాళి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ మంగళవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కీ రోల్ ప్లే చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరోయిన్స్ గా నటిస్తోన్న శశివదనే ట్రైలర్ విడుదలైంది. విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రానుంది. దుష్వంత్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తోన్న గత వైభవ సినిమా టీజర్ విడుదలైంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ సినిమాలో లిరిసిస్ట్ చంద్రబోస్ పాడిన ఎమోషనల్ సాంగ్ ని పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి రిలీజ్ చేశారు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న కాంబినేషన్ లో వస్తున్న తామా సినిమా నుంచి తూ మేరా నా హుయే సాంగ్ విడుదలైంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 21న ఆడియన్స్ ముందుకు రానుంది. ఫర్హాన్ అఖ్తర్ లీడ్ రోల్ లో నటిస్తోన్న పీరియాడిక్ మూవీ 120 బహదూర్ నుంచి విడుదలైన సెకండ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మేజర్ శైతాన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.